హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను ఈరోజు వ్లాగ్నే మీకు షేర్ చేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది కదా ఫ్రెష్ వ్లాగ్ షేర్ చేయక. అంటే ఏ రోజుది ఆ రోజు వ్లాగ్ షేర్ చేయక అయితే చాలా రోజులే అవుతుంది. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వ్లాగ్లో నేను తెలంగాణ స్టైల్లో నేను అంబలి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేసి మీకు షేర్ చేయబోతున్నాను. వ్లాగ్ అయితే పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ టైం అయితే 6 అవుతుందండి, 10 to 6 అలా అవుతుంది. ఇంకా కొంచెం వెలుతురు వచ్చిందండి, బయట చూడండి ఇలా ఉంది. ఎర్లీ మార్నింగ్ అయితే అంటే లేట్గా నైట్ అవుతుంది ఈ ఎండాకాలం. మార్నింగ్ ఏమో తొందరగా మార్నింగ్ అవుతుంది కదా, ఇంకా అట్లా ఇలా ఉంది క్లైమేట్ అయితే. నేనైతే అంబలి చేయడం ఫస్ట్ టైం అండి. అంటే మా మమ్మీ చేస్తుండే, రెగ్యులర్గా చేస్తుండే, అంతగా తాగకపోయేదాన్ని. కానీ చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. చాలా మందికి తెలుసు కదా, రాగి పిండితో ఏవి చేసుకున్నా చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఐరన్ విటమిన్ అనేది చాలా మంచిది. ఇంకా నేను ఈ బ్యాక్ పెయిన్ కోసం ప్రతిరోజు బాధపడేదానికంటే కొంచెం అయితే అప్పుడప్పుడైనా శ్రద్ధ తీసుకోవాలనుకొని, ఇంకా ఎండాకాలం కూడా కదా అనుకొని, ఇంకా నేనైతే అంబలి చేస్తున్నాను. నేను ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్స్లో మీకు షేర్ చేస్తున్నాను కదా, నేనే వాటిని రాగులను వేయించకుండానే ఎండలో పెట్టి పౌడర్ చేసుకున్నాను ఇంట్లోనే. పిండి అయితే ఏం తెప్పించలేదు, అలా చేసుకుంటేనే బెస్ట్ కదా, బాగుంటుంది అనేసి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఇప్పుడు పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అయితే అయిపోయాయండి, ఎగ్జామ్స్ అవుతున్నాయి. వీళ్ళకి మళ్ళీ ఫుల్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మా పిల్లలకి అయితే. ఇంకా వర్క్ ఎక్కువనే ఉంటుంది కదా. మార్నింగ్ హాఫ్ డే స్కూల్స్ అయితే ఓన్లీ స్నాక్స్ ఏదైనా టిఫిన్ పెడితే సరిపోతుంది. కానీ ఇంకా ఫుల్ డే కాబట్టి ఇంకా లంచ్ బాక్స్ పెట్టాలి, స్నాక్స్ పెట్టాలి, ఇంకా టిఫిన్ కూడా పెట్టాలి కాబట్టి ఫాస్ట్గా వర్క్ అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ వీడియో అయితే లెంత్ అవుతుంది అనేసి ఇంకా నేను చాలా వరకు 2-3 చోట్ల ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను. అక్కడికి ఇది 20 minutes పైనే వచ్చిందనమాట. ఇంకా ఈ 20 minutes లెంత్ ఎక్కువ చూడరు అనేసి 15 minutes లోపు ఉండేటట్టుగా చూసుకొని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను. ఇంక ఇక్కడైతే నేను రాగి పిండిని ముందు రోజే నేనంటే నిన్న రోజు 2 గంటలు ఎండలో పెట్టుకున్నానండి. అది ప్రాసెస్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే ఫస్ట్లో అయితే కుకింగ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే నేను సాంబార్ చేశానండి. సాంబార్లో సాంబార్ పౌడర్ కూడా వెయ్యనండి నేను, మీకు తెలుసు, రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు. ఇంకా వెయ్యకపోతేనే బాగుంటుందండి, వేస్తే ఏం బాగుండదు అనమాట. ఇంకా మాకు అలాగే నచ్చుతుంది. నిజానికైతే కాయలు, మునక్కాయలు అండ్ ఈ సొరకాయలు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా సాంబార్ అనేది టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. సాంబార్ పౌడర్ ప్రత్యేకించి అవసరం లేదు, వెల్లుల్లిపాయలు ఉంటే సరిపోతుంది సాంబార్లో. చాలామందికి సాంబార్ కుదరదండి, చేస్తారు కానీ కుదరదు. కొన్ని అయితే సాంబార్ చూడటానికి బాగుంటాయి కానీ టేస్ట్ బాగుంటాయి. నేనైతే సింపుల్గా చేసేస్తానమాట. ఇంక ఇక్కడైతే విజిల్కి పెట్టేశాను పప్పు, తర్వాత రైస్ కూడా అవుతుంది. ఈలోపు నేను ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టాను అనమాట. ఇంకా ఇడ్లీ కోసం అయితే పచ్చడి, పల్లీలు అవి అయితే వేయించి పెట్టుకున్నాను. ఇంకా ఆ వర్క్, ఈ అన్నము ఈ పప్పు ఉడికేలోపు ఆ వర్క్ కంప్లీట్ చేద్దామనేసి ఇంకా ఆ లోపు పిల్లల్ని లేపేశాను. ఇంకా మా వాడు చూపిస్తాను చూడండి మీకు, ఎలా సతాయిస్తారు. ప్రతిరోజు ఇదే ఉంటుందండి వీడితో. లెగమంటే అస్సలు లేవ్వడండి, బాగా సతాయిస్తాడు. ప్రిన్సిపల్ మేడంకి చెప్తా అంటే ప్రిన్సిపల్ మేడం బాగా భయపడతారు అనమాట. అప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలకు అట్లా లేస్తాడు అనమాట. ఇంకా చూడండి ఇక్కడ నేనైతే సొరకాయ సాంబార్ అంటే మా కొడుకుకి అయితే చాలా ఇష్టం అనమాట. సొరకాయ సాంబారు, టమాటో చారు, తోటకూర ఫ్రై ఇలాంటివి ఇష్టంగా తింటాడు అనమాట. ఎండ్ ఆఫ్ ది డే వాడికి టోటల్లీ చప్పగా ఉండాలన్నమాట, కారం అస్సలు ఉండొద్దు. లేరా లే, తగ్గిందా కొంచెమన్నా కాలు నొప్పి? ఈరోజుకి మొత్తం మా మందులు వేసుకుంటే మొత్తం తగ్గిపోతుంది. ఈ బిల్డింగ్ లేకపోయి ఉంటే ఈ పాటికి ఎండంతా మన ఇంట్లోకి వచ్చేసి.
అది ఆరిందా చూడు తమ్ముంది బ్యాగ్ ఆరి రెండు ఆరిందా. ఏయ్ ఏయ్ లేరా, అరే అండ్ల మూతి పెట్టినవేం రా, లే లే లేనన్న లే వెళ్ళు. చూడు టైం 7:30 అయిపోయింది. లే లే. గుడ్ మార్నింగ్. నువ్వు చెప్పవు గుడ్ మార్నింగ్, చెప్పు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యూజిక్. గుడ్ మార్నింగ్ చెప్పురా. లే ఇక చాలులే నాడు బ్రష్ చెప్పు. కూర్చోవద్దు, మళ్ళీ కూర్చోవద్దు, వెళ్ళు. ఎట్లనో అట్లా ట్రై చేసి ఇక మా అబ్బాయిని అయితే లేపాను. ప్రతిరోజు ఇది ఒక డ్యూటీ అనుకోండి ఫ్రెండ్స్. నాకైతే మా వాడు లేవడానికి అట్లనే సతాయిస్తూ ఉంటాడు, తలకాయ నొప్పి చేస్తాడనమాట. ఇంక ఇడ్లీకి అయితే సాల్ట్ అయితే నేను ముందు రోజు అది రుబ్బినప్పుడు అయితే వేయనని చెప్తాను కదా ప్రతి వీడియోలో, చాలా వీడియోస్లో. అలాగే ఇంకా సాల్ట్ వేసేసి ఇంకా నేను ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను. రైస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సాంబార్ కూడా. ఇంక ఇడ్లీ అయితే ఈ స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా తర్వాత ఈ లోపు అయితే ఇంక ఇక్కడ ఆయిల్ అయిపోయి ఉంటే అది వేసేసాను. ఇంకా అలా పెట్టేస్తే ఇంకా అంతా మనకి క్లీన్గా వచ్చేస్తుంది అని చెప్పేసి అలా పెట్టేశాను. ఇవి అయితే వేయించి పెట్టుకున్నాను, మిక్సీ పడితే సరిపోతుంది. ఇంకా వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ముఖ్యంగా ఈ రెండు వేస్తూ ఉంటాను, క్యారెట్, రాడిష్ ఇవన్నీ నచ్చవండి. ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది, సోరకాయ కానీ మునక్కాయ కానీ. ఈ రెండు ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది సాంబారు. చూడండి నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు, ఆనియన్స్ ఇలా వేసుకున్నాను. తర్వాత వెజిటేబుల్స్ ఇప్పుడే వేస్తున్నాను. ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటే బాగుంటాయండి ఉడికిన తర్వాత. చూడండి ఇలా కరివేపాకు ఇవన్నీ ఇప్పుడే వేస్తున్నాను, ఎందుకంటే అడగంటకుండా మంచిగా ఉడుకుతాయి కాబట్టి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మగ్గనిస్తున్నాను. కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారండి సాంబార్లో. నేనైతే బెల్లం ఏది వెయ్యను అనమాట, నచ్చదు. కట్మిఠా టేస్ట్ అస్సలు నచ్చదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ప్రాసెస్ చూపిస్తున్నాను. అంబలి చూడండి, నిన్న మధ్యాహ్నం నేను బాగా ఎండ ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూన్లు అంతా రాగి పిండి తీసుకొని వాటర్ వేసి దానిపైన క్యాప్ పెట్టేసి, అంటే జాలిది నెట్ క్యాప్ ఉంటుంది కదా, అది పెట్టేసి ఎండలో పెట్టేశాను, అంటే దుమ్ము ఏది పడకుండా. తర్వాత 2 గంటల తర్వాత ఇంకా 2 గంటల పైనే ఉంచానండి. 2 గంటలు ఉంచితే సరిపోతుంది. తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది మార్నింగ్ ఈరోజుది చూపిస్తున్నాను. ఈరోజు చేశాను కదా, ఒకరోజు చేసేదానికంటే ముందు ఇలా మనం చేసుకోవాలన్నమాట. తర్వాత ఇది చేసే ముందు ఇంకా 2 టేబుల్ స్పూన్లు అంత రాగి పిండి సపరేట్ బౌల్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది సైడ్కి ఉంచేసి ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను చూడండి. అలా కలిపి పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ సాంబార్ అయితే యమ్మీగా రెడీ అయిపోయిందండి. మా వాడైతే చాలా ఇష్టంగా తింటాడండి సాంబార్, మా హస్బెండ్ అయినా మా వాడైనా. ఇంకా మా పాపకి నాకైతే పప్పు అంటే పెద్దగా నచ్చదనమాట. ఇట్లా కాయలు ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, కానీ వేరే వాళ్ళు చేస్తే మాత్రం బాగా తింటాం అనమాట. నేను చేసిన సాంబారు మా ఇంట్లో వాళ్ళకి బయట కూడా ఇష్టంగా తింటారు, నచ్చుతుంది అనమాట. మా వాళ్ళు కానీ మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు కానీ చుట్టాలు కానీ బాగా ఇష్టంగా తింటారు సాంబారు నేను చేస్తే. నేను చేసిన వంటలు నాకు నచ్చవన్నమాట. ఇంతకుముందు కూడా చెప్పాను కదా ఈ మాట, కొంతమంది కామెంట్ సెక్షన్లో అన్నారు నాకు కూడా అట్లనే ఉంటుంది అని చెప్పి. చాలా వరకు ఆడవాళ్ళకి అన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి మనది మనం చేసుకుంది తినాలనిపించదు కదా.
పోపు ఇలా మరుగుతున్నప్పుడు మనము కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, సాంబార్కి ఇంకా మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇంకా తర్వాత కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండిని, ఇప్పుడు ఇలా వాటర్ పెట్టుకున్నాను అనమాట నేను సైడ్కి. ఈ వాటర్లో మనం మక్కలు తెలుసు కదండి, పాప్కార్న్ ఉంటుంది కదా, అవి ఉంటాయి కదా, మనం పాప్కార్న్ చేసే ముందు ఆ సీడ్స్ని బరుకుగా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దొడ్డుప్మా రవ్వ, గోధుమ రవ్వ వేసుకున్నాను. అన్నం బియ్యం వేసుకోవచ్చు నానబెట్టి, బియ్యం ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. కొంతమంది ఓట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. నేనైతే గోధుమ రవ్వ వేసాను. నేను ఎండలో పెట్టుకున్న అది వేసేసాను. ఆ వాటర్తో పాటు ఆ పిండి కూడా వేసేసాను. కొంతమంది ఆ పిండి వేయరు, అదైతే ఆప్షనల్, చూసుకోండి. ఆ వాటర్ మాత్రం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. కళ్ళి పెట్టి చేస్తారు, అంబలు అంటారు, అదే అండి. ఇంకా తర్వాత నేను మళ్ళీ వేరే బౌల్లో కలుపుకున్నాను కదా, అది కూడా మరుగుతున్నప్పుడు వేసేసి ఇంకా స్టవ్ పైన కలపాలండి. స్టవ్ని సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి, లేదంటే కొంచెం ఉండలు కడుతూ ఉంటుంది. ఇంకా నేనైతే స్టవ్ని సిమ్లో పెట్టేసి పిల్లల్ని పంపించేస్తున్నాను. పిల్లలకి పెడదాం అనుకున్నాను, బాటిల్స్లో వేసి పెడదాం అనుకున్నాను. ఇంకా అది ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఇంకా పెట్టలేదు. సరే వచ్చినాక ఇద్దామనేసి ఇంక ఇవ్వలేదు. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది మనకి కొంతమంది పల్చగా తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది ఏమో అంటే దగ్గరగా అవ్వాలి అని అట్లా ఇష్టపడుతూ ఉంటారు కదా. మన టేస్ట్కి తగ్గట్టుగా, అంటే మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో, అంటే పల్సగా కావాలా లేకపోతే దగ్గరగా కావాలా, ఎట్లానో అంతవరకు ఉడకనివ్వాలండి. నాకైతే ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అట్లా అన్నట్టు అలా ఉడికిన తర్వాత కొంచెం దగ్గరగా అయిన తర్వాత అది బాగా ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాలన్నా పడుతుంది ఉడకడానికి. ఉడకనిచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో ఇంతవరకు దగ్గరకు అయ్యే వరకు మనం ఉడకనిచ్చి అంబలిని స్టవ్ను ఆఫ్ చేసుకుంటే అది పూర్తిగా దగ్గర పడకుండా తాగుతున్నప్పుడు విస్క్ అనేది లేకుండా చాలా బాగుంటుంది, ఇష్టంగా తాగొచ్చు. దోశ కంటే కూడా ఇలా అంబలి తాగడం చాలా మంచిది, చల్లగా ఉంటుంది కడుపులో కూడా ఈ ఎండకి. ఇంకా దీని పక్కకైతే మనము ఆనియన్స్ కానీ ఫ్రై చేసుకుని ఉప్పు పెట్టి ఫ్రై చేస్తారండి, పచ్చిమిర్చి, అది కానీ మామిడికాయ పచ్చడి కానీ నంచుకొని తింటే తాగితే సూపర్గా ఉంటుంది అన్నమాట, మజా వస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే ట్రై చేయండి. ఇక్కడ మెంతులు వేసామని చెప్పాను కదా, మెంతులు, పాలకూర అయితే ఇంకా రాలేదు, మెంతులు వచ్చాయండి. ఈ ప్లాంట్ అయితే మా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాను కదా, అదే బాగా వచ్చిందండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.